వెల్కమ్ టు CRB9 న్యూస్. అందరికీ నమస్కారం. రేపు 27వ తారీఖున జరగబోయే శాసన మండలి పట్టభద్రుల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన మాజీ మంత్రివర్యుడిగా, శాసనసభ్యులుగా, ఒక అనుభవం కలిగినటువంటి లాయర్గా, రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. శాసన మండలి సభ అంటే పెద్దల సభ. ఆ పెద్దల సభకి ఒక పెద్ద మనస్తత్వం ఉన్న ఒక పెద్ద మనిషిని పంపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించి శాసన మండలికి పంపిస్తే ఆ సభకు న్యాయం చేకూర్చినట్టు అవుతుంది. ప్రజల సమస్యల గురించి, సమస్యల పరిష్కారం గురించి అనుభవం కలిగినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఘోరంగా ఓడించి కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కని విని ఎరిగినంత మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు గారు కానీ కష్టపడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుస్తూ ఇవాళ పారిశ్రామికంగా ఎదుగుదల లేని మన రాష్ట్రాన్ని పరిశ్రమలు రప్పించి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మళ్ళీ ఈ శాసన మండలి ఎన్నికల్లో అదే రకమైన తీర్పు ఇచ్చి కూటమి ప్రభుత్వ అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.